చేసింది హత్యే. నా చెల్లెల్ని చంపినందుకు రివెంజ్ తీర్చుకున్నాను సార్. నందిని రిలీజ్ చేయించడం నా బాధ్యత. మీరు మా నాన్నలాగే మాట్లాడుతున్నారు. అడ్వకేట్ చెల్లప్ప తెలుసా? న్యాయవాది చెల్లప్ప గారి మరణం. ఏంటది? చక్రవర్తి, ఈ కేసును మీరు లీడ్ చేయండి. మొత్తం 8 మంది సస్పెక్ట్స్. అందరూ యంగ్ ఉమెన్. కేర్ఫుల్ గా డీల్ చేయాలి. ఎవరివి ఫ్యామిలీ డీటెయిల్స్ దొరకలేదు. ఏ ఇద్దరు ఒకే ఊరికి చెందిన వారు కారు. ఆ అమ్మాయిల కళ్ళు చూసావా? ఒక ద్వేషం ఉంది. తన అమాయకంగా క్రిమినల్లా కనబడకపోయినా సరే తను హత్య చేసే అవకాశం ఉంది. మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు, ఎవరైనా తప్పు చేయొచ్చు. మీకు చెల్లప్ప సార్ ఎలా తెలుసు? మర్యాదగా మాట్లాడండి. మీ ఉద్దేశం ఏంటి? 10 సంవత్సరాల ముందు స్టార్ట్ అయింది. చెల్లప్ప సార్ మరణానికి ఆ గ్రూప్కి ఏదో సంబంధం ఉంది. కేసు చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. చెల్లప్ప గురించి నిజం బయటకు వస్తే ద టౌన్ విల్ లూజ్ ఇట్స్ హోప్. మనం వెతుకుతున్నది ఎదురుగానే ఉంటుంది, ఆయన కనపడదు. పోలీసు వాడిగా అన్నిట్లోనూ చెడునే చూడడం అలవాటైపోయింది. ఒకటే మార్గం, ఆ రాక్షసుడిని కనుక్కుని వాడి తలనే నరకడమే.